గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా మనం 44 సర్గలు పూర్తి చేసి 45వ సర్గని 18వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 19 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఎక్కడ దాకా వచ్చాం? రామాయణంలో లక్ష్మణుని పిలిచి చెప్తున్నాడు రాముడు, దేశం అవతల వాల్మీకి ఆశ్రమం దగ్గర విడిచేసి సీతను తీసుకెళ్ళి అని. నచాస్మి ప్రతివక్తవ్య సీతాం ప్రతి కథంచన తస్మాత్ త్వం గచ్చ సౌమిత్రే నాత్ర కార్య విచారణ. ఈ విషయంలో, ఏ విషయంలో? సీతను దేశం బహిష్కరణ విషయంలో నాకు అడ్డు చెప్పకూడదు సుమా. మీరు వెళ్ళు, వెంటనే ఈ విషయంలో మరొక ఆలోచన చేయవద్దు. అప్రతీర్హి పరామహ్యం భవేత్తు ప్రతివారితే శాపితా హి మయా యూయాం పాదాభ్యాం జీవితేన చ. నా మీద ఒట్టే సుమా, మారు మాట్లాడితే నాకు చాలా అసంతోషం కలుగుతుంది. దీనికి మారు చెప్తే ఏమాం వాక్యాంతరే బ్రూయుర్ అనునేతుం కథంచన ఆహిత నామతే నిత్యమదభీష్ట విఘాతనాత్. ఎప్పటికీ నా మాటకి మీలో ఎవరైనా ఎదురు చెప్తే ఈ విషయంలో నాకు అహితులుగా, అంటే నాకు చెడు చేరువారుగా, అంటే హితం కాకుండా అహితులుగా, నాకు చెడ్డ చేసేవారుగా నేను భావిస్తానే. మానయంతు భవంతో మాం యది మచ్ఛాసనే స్థిత ఇతోజ్జనీయతాన్ సీత కురుష్వ వచనం మమా. మీరే గనక నా ఆజ్ఞను పాలించేవారైతే నేను చెప్పినట్టు చేయాలి. సీతను వెంటనే ఇక్కడి నుంచి తీసుకొని పోవాలి, నా మాట ప్రకారం చేయాలి. పూర్వముక్తోహమనయా గంగాతీరేహమాశ్రమ పశ్యాయమితి తస్యాచ్చ కామ సంవర్చతామయం. అంతేకాదు సీత కూడా నన్ను అడిగింది, గంగా తీరంలో ఉన్న ఆశ్రమాలని చూడాలి అన్నది. ఆమె కోరిక కూడా నెరవేరుతుంది దీనివల్ల. ఏవముక్త్వా తుకాకుత్సో బాష్పేన పిహితేక్షణ ప్రవివేశ స ధర్మాత్మా భ్రాతృభి పరివారత. అలా పలుకుతూనే ఏడ్చేసేట రాముడు. తమ్ముళ్ళని పంపేసి గృహంలోకి వెళ్ళిపోయాడు. తతో రజన్యాం వ్యుష్టాయ లక్ష్మణో జీనతే చేతన. మనకే కన్నీళ్ళు వస్తున్నాయి కదా ఇవి చదువుతుంటే. సుమంత్రమబ్రవీద్వాక్యం ముఖేన పరిశుష్యత. తెల్లవారింది, చాలా దీనంగా ఉన్నాడు లక్ష్మణుడు. వాడిపోయిన ముఖంతో సుమంత్రుని పిలిచి ఇలా అన్నాడు, సారథేతురగాం శీఘ్రాన్యో జయన్ స్వరథోత్తమే స్వాస్తీర్జం తీర్ణం రాజవచనాత్ సీతాయాశ్చాసనం కురు. బాగా వేగంగా పోయి గుర్రాలను తీసుకురా. అట్లనే ఆ రథం మీద మెత్తటి వస్త్రాలు, పరువు, అమ్మ కూర్చుంటానికి, సీతమ్మ కూర్చుంటానికి వీలుగా. ఇది రాజాజ్ఞ. సీతాకి రామవచనాదాశ్రమం పుణ్యకర్మణాం
మయా నేయ మహర్షినాం శీఘ్రమానీయతాం రథః. రాముడి ఆజ్ఞ ప్రకారం శీఘ్రమే నేను సీతమ్మను మహర్షుల ఆశ్రమానికి తీసుకెళ్ళాలి. రథాన్ని శీఘ్రంగా తీసుకురా. సుమంత్రస్తు తథేచ్చుక్వా యుక్తం పరమవాజిభిః రథం సురుచిర ప్రఖ్యం స్వాస్థీర్ణం సుఖసైకేయ అనీయో వాచ సౌమిత్రి మిత్రాణాం మానవర్ధనం రథోయం సమనుప్రాప్తో యత్కార్యం క్రియతాం ప్రభో. వెంటనే ఆయన ఆజ్ఞ ప్రకారం అలానే చేస్తానని వెళ్ళి సుమంత్రుడు రథాన్ని చక్కగా సిద్ధం చేసి మెత్తని పరుపులను వేసి అందులో రథం వచ్చింది అని చెప్పాడు. వచ్చి లక్ష్మణుడితోటి ఏవముక్త సుమంత్రేణ రాజవేస్మని లక్ష్మణ ప్రవిశ్య సీతమాసాధ్య వ్యాజహార నరషభ. వెంటనే లక్ష్మణుడు రాజప్రసాదంలో ప్రవేశించాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. త్వయా కిలైషన్ నృపతిర్వరం వై అచిత ప్రభు రూపేణ చ ప్రతిజ్ఞాతాం ఆజ్ఞప్తశ్చాశ్రమం పతి. అమ్మా, మీరు అన్నయ్యని వరం కోరారట, ఆయన కూడా ప్రతిజ్ఞ చేశాడట. అంచేత మిమ్మల్ని ఆశ్రమానికి వెళ్ళమని నన్ను ఆజ్ఞాపించాడు. గంగాతీరే మయాదేవి ఋషినామాశ్రమాన్ శుభాన్ శీఘ్రం గత్వాతో వైదేహి శాసనాత్ పార్థివస్య నహ. పార్థుడు అంటే వృద్ధను పాలించేవాడు, భూమిని పాలించేవాడే ఆజ్ఞ కాబట్టి వెంటనే మీరు అరణ్యే మునుగురి చూస్తే అపనీయో భవిష్యసి. ఆయన ఆజ్ఞ ప్రకారం మిమ్మల్ని వెంటనే వృక్షాశ్రమాలకి చేర్చవలసి ఉన్నది కాబట్టి ఏవముక్తాతు వైదేహి లక్ష్మణేన మహాత్మా ప్రహర్షమతులం ఏకైకం నాకు చాప్టర్. ఆమెకేం తెలుసు పాపం, చాలా పరమానందపడిపోయింది, సిద్ధమైపోయింది రథం ఎక్కడానికి. వాసాంసి చ మహర్షాణి రాత్రాన్ని వివిధాని చ గృహీత్వా తాని వైదేహి గమన యోపచక్రమే. చాలా విలువైన వస్త్రాలు తీసుకుంది, అనేక రత్నాలు కూడా తీసుకుంది. అలా సిద్ధమైంది ఆమె. ఇమాని మునిపత్రీనాం దాస్యామ్యాభరణాన్యహం వస్త్రాన్ని చ మహార్కాని ధనాన్ని వివిధాని చ. ఎందుకు తీసుకుంది అవన్నీ? ముని భార్యలకు ఇవ్వడానికి తీసుకుందిట. సౌమిత్రస్తు తథేచ్చుక్త రథమారోప్య మైథిలీం ప్రయయో శీఘ్రతోరగం రామస్యాజ్ఞాం అనుస్మరాన్. లక్ష్మణుడు కూడా రథాన్ని ఎక్కించాడు అమ్మగారిని. రాముని ఆజ్ఞను స్మరించుకుంటూ వెళ్ళాడు. అప్రవిచ్చ తదా సీతాలక్ష్మణం లక్ష్మీవర్ధనం. ఎప్పుడు లక్ష్మణుని పేరు పలికినా వాల్మీకి ఇలా చెప్తూ ఉంటాడు. లక్ష్మణం లక్ష్మీవర్ధనం అంటాడు. అశుభాని బహుజ్ఞేవా పశ్యామి రఘునందన. సీత లక్ష్మిని వృద్ధి పొందించే లక్ష్మణుడితో అంటుంది, లక్ష్మణ నాకేదో అపశకునాలు కనపడుతున్నాయ్యా. నయనం మే స్ఫురచ్చ గాత్రోత్కంపశ్చ జాయతే హృదయం చైవ సౌమిత్రే అస్వస్థమివ లక్ష్యయే. కుడికన్ను వదులుతుందయ్యా, శరీరం వణుకుతున్నది, నా హృదయం కూడా అస్వస్థంగా ఉన్నట్టు కనపడుతున్నది. ఔత్సుక్యం ప్రమంచాపి అధృతిశ్చ పరామమ శూన్యామేవ చ పశ్యామి పృథివీం పృథులోచన. లక్ష్మణ నాకేంటో బెంగగా ఉందయ్యా, ఈ భూమి అంతా శూన్యంగా ఉన్నట్లు కనపడుతున్నది. నాకు అసలు సంగతి చెప్పు సంగతి. అపి స్వస్తి భవేత్ తస్యా భ్రాతృస్తే భ్రాతృవత్ర శ్వశ్రూణాంచైవ మే వీర సర్వాసాం అవిశేషదా. నా సోదరుడైన రాముడు నా అత్తగారులు క్షేమంగా ఉన్నారా? ఒక విషయం చెప్పు నాకు అన్నగట. అభిషేకనాలు కనబడంగానే రేపు మనం 17వ శ్లోకంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.